హాయ్ అండి, హిరంబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మజ్జిగ చారు మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. కొద్దిగంత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, కొద్దిగంత పసుపు, మజ్జిగను వాటర్లో ఇలా ఉండలేకుండా కలిపి పెట్టుకోవాలి. పోపు మగ్గిన తర్వాత మజ్జిగ మనం ఇందులో పోపు వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా, ఇప్పుడు దీన్ని మరగనివ్వాలి కొద్దిగా. ఇదిగోండి, మనం పోపు పెట్టుకున్న మజ్జిగ ఇలా మరగాలి. ఇప్పుడు ఇందులో మనం పాలకూరను ఫ్రెష్గా కడుక్కొని వేసుకోవాలి. సన్నం కట్ చేసుకొని పాలకూర ఈ మరిగే మజ్జిగలో వేసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి వాటర్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు మనం దీన్ని ఇందులో మజ్జిగ చారులో పోసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొక పొంగు వచ్చేంత వరకు మరగనిచ్చుకోవాలి. ఇది ఇలా ఒక పొంగు మరగనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి ఉంటే వేసుకుంటే బాగుంటుంది. పచ్చి కొబ్బరి ఇప్పుడు లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఎండాకాలంలో ఒంటికి చల్లబచ్చే మజ్జిగ చారు మీలో ఎంతమందికి ఇష్టం? మరిన్ని నా కొత్త వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి, ఇంకా మనం ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి.